గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సిన పనిని డాక్టర్ శివరంజని గారు 8 సంవత్సరాలు ఒంటరిగా కష్టపడి ఆ పనిని చేసి గెలిచారు. ఇక్కడ మ్యాటర్ అంతా స్టార్ట్ అయింది ఓఆర్ఎస్ నుండి. మీరు కూడా మీ లైఫ్లో చాలా సార్లు ఈ ఓఆర్ఎస్ని తీసుకొని ఉంటారు. మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ తగ్గిపోయి డయేరియా, వామిటింగ్స్ వంటి కేసెస్తో ఇబ్బంది పడితే అప్పుడు ఓఆర్ఎస్ని తీసుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఓఆర్ఎస్ని తయారు చేయడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిన కాంపోనెంట్స్నే వాడాలి. కానీ ఇంతకుముందు మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ ఏది పడితే అది ఇంగ్రీడియంట్స్గా వాడి దానికి ఓఆర్ఎస్ అని పేరు పెట్టి మార్కెట్లో అమ్మేవారు. ఈ ఫేక్ ఓఆర్ఎస్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఇంతకుముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లైక్ డయేరియా, వామిటింగ్స్ లాంటి వాటిని మీరు ఇంకొంచెం ఎక్కువ ఫేస్ చేస్తారు. దాన్ని తీసుకోవడం వల్ల మీ బాడీకి ఎలాంటి యూజ్ ఉండదు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని డాక్టర్ శివరంజని గారు తెలంగాణ హైకోర్టులో PIL ఫైల్ చేసింది. WHO నుండి అప్రూవల్ లేకుండా ఓఆర్ఎస్ బ్రాండింగ్ చేసే బ్రాండ్స్ అన్నిటిని ఆపాలని గత 8 సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చింది. ఫైనల్ గా FSSAI చెప్పింది ఏంటంటే ఓఆర్ఎస్ ని తయారు చేసే ఏ బ్రాండ్ అయినా సరే ఆ బ్రాండ్ WHO ద్వారా అప్రూవ్ అయితేనే వాళ్ళు ఆ బ్రాండ్ పై ఓఆర్ఎస్ అనే పేరు మెన్షన్ చేసుకోవాలి. 8 సంవత్సరాలు మన కోసం పోరాడి చివరికి గెలిచిన డాక్టర్ శివరంజని గారికి హ్యాట్స్ ఆఫ్.